విష్ణు దగ్గర ఉన్న వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి ఇలా అడుగుతుంది. ఏంటి బేబీ, నీకు విషయం అడుగుతాను చెప్పు. నాకు మా అమ్మ లేదేంటి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ ప్రేమ కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును బేబీ, నాకు అమ్మ కావాలి, ఇంతమంది ఉన్నారు, ఎన్ని ప్రేమలు కురిపిస్తున్నావు, కానీ అమ్మ ప్రేమ మాత్రం లేదు అని చెప్పి వైష్ణవి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా, అజయ్ ధార వాళ్ళంతా కూడా అలా చూస్తూ నిలబడి మౌనంగా ఉంటారు. అవును బేబీ, నాకు అమ్మ ప్రేమ కావాలి, అమ్మ ప్రేమ లేనిదే నేను ఎలా బ్రతకను, ఎంతమంది ప్రేమలు కురిపిస్తున్నారు, నాకు ఏది కావాలంటే అది ఇస్తున్నారు, కానీ ఒక్క అమ్మ ప్రేమే కదా నాకు లేదు. మీరు నాకు అమ్మ ప్రేమని ఇస్తారా లేదా, నాకు అమ్మ ఎవరో చెప్తారా చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి, వైష్ణవికి ఏం చెప్పి నేను ఇప్పుడు కాంప్రమైజ్ చెయ్యాలి, నాకు అర్థం కావటం లేదని చెప్పి తన తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. అవును బేబీ, ఎందుకు అమ్మ గురించి అడిగితే ఎప్పుడు మౌనంగా ఉంటారు, నాకు అసలు అమ్మ ఉందా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అయినా సరే విష్ణువర్ధన్ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.